హలో, అందరికీ హాయ్ అండి. చాలా రోజులు అయిపోతుంది ఇలా మైక్ పట్టుకుని మాట్లాడి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే మీరు చైతు అడిగిన వెంటనే మీరు వచ్చారు. అండ్ మా ఇద్దరు బంగారాలు అండి, రోహిత్ అండ్ విష్ణు అన్న. నాకు మోర్ దెన్ ఫ్రెండ్స్ కన్నా వీళ్ళు ఫ్యామిలీ లాగా ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. జస్ట్ ఒక ఫోన్ కాల్ ఉన్నా లేదంటే ఒక మెసేజ్ చేసినా డైరెక్ట్గా వెళ్ళిపోయి అడిగినా నువ్వు ఎప్పుడు చెప్పరు అసలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇద్దరికి. మీరిద్దరు అలా చూస్తే వెనకాల నుంచి ఫోర్స్ నాకు నువ్వు కొడుతుంది ఆపరారే అని. అండ్ రోహిణి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు అలా మొదలైంది నుంచి నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. మదర్ రోల్స్లో మీరు యూనో యాప్ట్ అయినట్టు నా పరంగా అయితే ఇంకా అసలు ఎవరూ చేయలేరు. అలాంటి నాకు ఈ సినిమాతో చైతు మీతో యాక్ట్ కల్పించారు. చాలా 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 థ్యాంక్ యూ అండి. అండ్ దామోదర్ సార్, చాలా థ్యాంక్స్. చాలా లేట్గా మీకు చెప్పాము, చాలా లేట్ నోటీస్లో చెప్పాము, మీరు మిస్ అవ్వకుండా వచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకా వచ్చిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలామంది ఉన్నారు, చాలా థ్యాంక్ యూ. అండ్ మరువతరమ్మ చైతు ఒకరోజు ఫోన్ చేసి, రారా ఒకసారి నీకు కథ చెప్పాలి అంటే నేను చైతు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లేండి. అంటే చైతు నాకన్నా పెద్దోళ్ళండి. సో కథ చెప్పిన వెంటనే లవ్ స్టోరీ చెప్పాడు. మనకి మామూలుగా సినిమా రావటం ఎక్కువ, అలాంటిది నువ్వు ఎలా చెప్దామని అనుకుంటే ఆ తర్వాత తెలిసింది ఏంటంటే యాక్చువల్లీ చైతు మీకు చెప్పంది ఏంటంటే ఇది చైతు వాళ్ళ ఫ్రెండ్, చెప్పేస్తున్నా, రివీల్ చేస్తున్నా, చైతు వాళ్ళ ఫ్రెండ్ రియల్ స్టోరీ అండి ఇది. ఇప్పుడు మీరు చూసిన పాటలో ఇవన్నీ ఏదైతే ఈ ట్రైలర్లో చూసారో ఇది కంప్లీట్ బయట జరిగిన స్టోరీ. చైతు వాళ్ళ కొలీగ్, క్లోజ్ ఫ్రెండ్, ఆయనకి నాకు మ్యూచువల్ ఫ్రెండ్. ఇది బయట రియల్ స్టోరీ, ట్రూ స్టోరీ జరిగింది. మేము మీకు కథలో చూపించడానికి తీసుకొచ్చామండి ఇది, అంతే కదా. యా. అండ్ చాలా బాగుంటుంది ఈ సినిమాకి, ఈ కథకి. మీలో 80s, 90s, 2000 మిలీనియమ్స్ అండ్ ఇప్పుడు వచ్చి జెన్జీ కిడ్స్కి ఈ సినిమా కంపల్సరీ చూడాలి. మెయిన్గా యూత్ దీనికి కనెక్ట్ అవుతారు. యూత్కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ మీరు ఆల్రెడీ చూశారు కదా. సో అండ్ ఈవెన్ కథ కూడా మీకు మనకి మీ ఫ్రెండ్స్లో లేకపోతే ఏ థర్డ్ పర్సనో సెకండ్ పర్సన్కో జరిగినట్టు ఉంటుంది, లేదంటే మీకే జరుగుండొచ్చు. కంపల్సరీ ఇది మీ అందరికీ నచ్చుతుంది. ఇది ఒక మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ. ఎక్కడ మేము అంటే చైతు కథ చెప్పినప్పుడు ఎలా చేద్దామని అనుకుంటున్నప్పుడు చైతు ఫస్ట్ నుంచి తను లిరిసిస్ట్ అనమాట. RX 100కి ఇదంతా ఒక పోయిటరీ బాగా వచ్చు. ఇలా మనం దీనికి మన రియల్ స్టోరీని మన దీంట్లో నా స్టైల్లో చెప్తానని చెప్పి ఇలా మరువతరమా అనే టైటిల్ ఫస్ట్ నాకే అర్థం కాలేదండి, మరువతరమా అంటే. తర్వాత చైతు చెప్పారు మర్చిపోగలమా అనేది. ఇది ఎప్పుడు మేము ఇద్దరం ఎక్కడ ఫైట్ అయిందంటే మా ఇద్దరికి ఎప్పుడు ఆ టైటిల్ దగ్గర అయింది. మనం ఎంతసేపు కమర్షియల్గా పెడదాము అన్న వ్యూతోనే ఉండేవాళ్ళం, కానీ ఎప్పుడు ఇది ఇలా వద్దని అనివ్వండి. కాకపోతే ఫైనల్గా ఏంటంటే సినిమా అయ్యి చూసిన తర్వాత ఇది పర్ఫెక్ట్ యాప్ట్ అని అనిపించింది. అలాగే ఇప్పుడు అందరికీ మరువతరమా అని నచ్చుతుంది. అండ్ ఇంకేమున్నాయి. అండ్ DOP మేమంతా, మరి నేనైతే అందంగా ఉన్నాను నేను అనుకుంటున్నాను, అంతా సాయి వాళ్ళే. చాలా 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 థ్యాంక్ యూ సాయి. ఆయన మాట్లాడు, ఆయన టెన్షన్ పడుతున్నాడు, తనకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. అండ్ మా ప్రొడ్యూసర్స్ ఎప్పుడు సెట్లో కనిపించలేదండి. ఇప్పుడు మేము రీసెంట్గా కూడా మొన్నే కలిసాము. రోహిణి మ్యామ్ అండ్ అవంతిక అండ్ అతుల్య ఈజ్ సీనియర్ అండి. తను మత్తు వదలరా నుంచి మీకు ఆల్రెడీ తెలిసిందే, కంప్లీట్ కాంట్రాస్ట్ చేసింది మా సినిమాలో అవంతిక. అండ్ వీళ్ళిద్దరూ చాలా మంచి, వెరీ వెల్ టాలెంటెడ్. మీరు డెఫినెట్గా నెక్స్ట్ సినిమాల్లో వీళ్ళిద్దరిని చూస్తారు. అండ్ ఇంకెవరున్నారు, డెఫినెట్గా మీకు ఈ సినిమా 100% కనెక్ట్ అవుతుంది. మీరు చూస్తారు రియల్ స్టోరీ. సినిమా చూసినంతసేపు మీరు ఒక టెంప్లెట్ సినిమా చూసినట్టు ఉండదు. మీరు సినిమాకి వెళ్ళి మీ ఫ్రెండ్స్తో మనం కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలాంటి కథ ఒక పర్సన్ జర్నీ మీరు కంప్లీట్గా చూస్తారు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి మీరు అందరూ కనెక్ట్ అవుతారు. డెఫినెట్గా
మీ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, మీ టీనేజ్లో ఉన్నప్పుడు, మీరు యూత్లో ఉన్నప్పుడు ఇలాంటి కథలు మీకు జరుగుండి ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ దగ్గర విని ఉండొచ్చు. 100% మీరు కనెక్ట్ అవుతారు. ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు ఒక మంచి స్మైల్తో బయటకు వస్తారు. ఇది మా ప్రామిస్. సో మీరు అందరూ చేయాల్సింది ఏంటంటే, రేపొద్దున రామ్ గారి సినిమా ఉంది, అది సూపర్ హిట్ చేసి గర్ల్ ఫ్యాన్స్ అందరూ అటు వెళ్తారు. ఎల్లుండ కీర్తి సురేష్ గారి సినిమా ఉంది, బాయ్ ఫ్యాన్స్ అందరూ అటు వెళ్తారు. వీళ్ళిద్దరూ కలిసి 28న మా సినిమాకి వచ్చి మా సినిమా పెద్ద హిట్ చేస్తారని, మౌత్ టాక్తో చాలా మినిమల్ థియేటర్స్తో మేము వస్తున్నాము. మౌత్ టాక్తో మీరు దాన్ని మా సినిమాని పెద్ద హిట్ చేస్తారని, అండ్ మీడియా వారు ఎప్పుడు సపోర్ట్గానే ఉంటారు. చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మా అసిస్టెంట్ డైరెక్టర్స్ చాలామంది మర్చిపోయినా, ఐఎమ్ సారీ. 28న ఎల్లుండ మీ ముందుకు వస్తున్నాము. మీరు డెఫినెట్గా మాకు ఒక మంచి ఇంత కష్టపడి మేము బయటకు వచ్చినప్పుడు ఒక మంచి రిజల్ట్ చూపిస్తారని మేము నమ్ముతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.